2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం మానకొండూరు శాసనసభ్యునిగా ఎన్నికైన డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలుపొందిన అనంతరం మొదటిసారి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం వచ్చిన సందర్భంగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గ కేంద్రంలో వైష్ణవి ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కవ్వంపల్లి సత్యనారాయణను గజమాల వేసి ఘనంగా సత్కరించారు. ఆయనను చూడడానికి నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయన సతీమణి కవ్వంపల్లి అనురాధ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మానకొండూరు ఎమ్మెల్యే మంచితనానికి మారుపేరు అని, మృదు స్వభావి అయిన ఆయనకు మంత్రి పదవి దక్కాలని అక్కడికి వచ్చిన ఆయన అభిమానులు ఆకాంక్షించారు. ఆరోగ్య శాఖ మంత్రి కావడానికి అన్ని అర్హతలు ఆయనకు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కవ్వంపల్లి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గౌరవనీయులు పెద్దలు పుట్టింది హైదరాబాద్ లో, నా మెట్టిలు కరీంనగర్, మా అత్తగారు ఊరు కరీంనగర్. ప్రతి ఆడపిల్లకి 60 సంవత్సరాలు వచ్చినా, ఒక స్త్రీకి 70 సంవత్సరాలు వచ్చినా భర్తతోటి కానీ పిల్లలతోటి కానీ ఎక్కడైనా ఇబ్బంది అనిపించి అలిగితే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతానని చెప్పేసి బెదిరిస్తూ ఉంటారు, భయపెడతా ఉంటారు, ఆట పెడతా ఉంటారు. కానీ నేను మాత్రం మా డాక్టర్ మీద కోపం వచ్చినా, నా పిల్లల మీద కోపం వచ్చినా నేను ఇబ్రాహీంపట్నం వెళ్ళిపోతానని చెప్తాను ఇప్పుడు. ఎందుకంటే ఇబ్రాహీంపట్నం నా పుట్టిల్లు కాకపోయినా నా పుట్టింటి కంటే ఎక్కువ. నేను ఇబ్రాహీంపట్నం 25 సంవత్సరాల క్రితం నేను, నా భర్త, అంతకుముందు నాకు ఇబ్రాహీంపట్నం అంటే తెలియదు, అసలు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. నాకు ఒక్కటే తెలుసు ఇబ్రాహీంపట్నం గురించి. మా పెళ్ళప్పుడు మటన్ ఎక్కడి నుంచి తీసుకురావాలంటే ఇబ్రాహీంపట్నం నుంచి తీసుకొస్తాను. మా బంధువులు ఇబ్రాహీంపట్నం నుంచి మా పెళ్ళికి మటన్ తీసుకొచ్చారు. అది ఒక్కటే తెలుసు నాకు ఇబ్రాహీంపట్నం అంటే. ఎందుకంటే ఇబ్రాహీంపట్నంలో మటన్ బాగుంటుందని ఇప్పటికీ అంటారు. అది తప్పించి నాకు వేరే తెలీదు. అయినా కానీ తర్వాత నేను ప్రాక్టీస్ ఎక్కడ పెట్టాలన్న క్రమంలో నేను, నా భర్త, డాక్టర్ గారు ఇక్కడ వచ్చి హాస్పిటల్ చూసి కూర్చున్నాను ఆ సీట్లో. అంటే నాకు తెలియకుండా 28 సంవత్సరాలు గడిచిపోయినాయి. నెత్తికి కలర్ వచ్చేసింది. అన్ని సంవత్సరాలు అయిపోయినాయి, ఎలా జరిగిపోయిందో నాకు కూడా తెలియదు. కానీ కష్టాల్లో, నష్టాల్లో, అన్ని విషయాల్లో, నా సుఖంలో, నా దుఃఖంలో నాకు మీరందరూ తోడుగా ఉన్నారు. మీ మేలు నేను ఎప్పటికి కూడా నేను మర్చిపోలేను. ఇబ్రాహీంపట్నం మేలు. ఒకానొక సందర్భంలో నేను చాలా బాధగా ఉన్నాను. ఒక వ్యక్తి వచ్చాడు, ఎందుకు తల్లి బాధపడుతున్నావు? చెట్టున్న కాయకే కదమ్మా రాళ్ళు పడేది, బాధపడకుండా. పెద్ద ఆయన హనుమాన్ భక్తుడు వచ్చి బాధపడకమ్మా అన్నాడు. ఏం చేయాలి? ఇందులో నేను చేసిన తప్పేంటి? నన్ను ఎందుకు ఇలా అంటున్నారు అంటే ఆయన ఒకటే మాట అన్నాడు. ఆయన హనుమాన్ భక్తుడు అయినప్పటికీ ఒక మాట అన్నాడు. యేసు ప్రభు ఏం తప్పు చేసినాడని సిల్వేశ్వర్ బిడ్డ, నువ్వు ఎందుకంత బాధపడతావు? ముందుకెళ్ళు, బాధపడకు అని ఒక మాట చెప్తే ఇప్పటికి కూడా నాకు ఎప్పుడైనా బాధ అనిపిస్తే ఆ మాట నాకు ధైర్యాన్ని ఇస్తుంది. అలాంటి ధైర్యాన్ని ఇచ్చి నన్ను ముందుకు నడిపించింది నాకు ఇబ్రాహీంపట్నం ప్రజలు. ఇప్పటికీ కాదు, ఎప్పటికి కూడా. ఎప్పుడైనా కానీ నాకు నా పిల్లలతోటి, నా భర్తతో ఎప్పుడైనా నాకు అనిపిస్తే నేను ఇప్పటికీ చెప్తాను, నేను ఇబ్రాహీంపట్నం వెళ్ళిపోతా అని చెప్తాను. మా స్టాఫ్ కూడా అంటారు, మేడం మీరు బాధపడదు మేడం, ఇక్కడ వచ్చేసేయండి, మేము మిమ్మల్ని చూసుకుంటామంటారు. ఎవరైనా కానీ పేషెంట్ ఎంత జ్వరంతో వచ్చినా, ఎంత నొప్పితో వచ్చినా వాళ్ళు నాతో ఫస్ట్ మాట్లాడేది ఏంటంటే అమ్మ నువ్వు బాగున్నావా అని మాట్లాడతారు. వాళ్ళకు వచ్చిన కష్టం చెప్పారు కానీ ఫస్ట్ నా బాగోగులు అడిగిన తర్వాత వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకునేటువంటి గొప్ప ప్రేమ గల మనుషులు ఇబ్రాహీంపట్నం మనుషులు. మీ మధ్యనే ఉంటాను. కొద్దిగా రాజకీయాల కారణంగా 1 సంవత్సరం నుంచి నేను హాస్పిటల్లో సరిగా కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇక నుంచి మీతోనే ఉంటాను. నాకు రాజకీయాలతో పని లేదు.
డాక్టర్ అని మానకొండూరులో అప్పచెప్పేశాను, ఆయన అక్కడే చూసుకుంటారు. నేను మాత్రం ఇబ్రాహీంపట్నంలోనే ఉండి ఇంతకుముందు ఎలాగో మీకు 24 గంటలు నా వైద్య సేవలు మీకు అందించాను, అదేవిధంగా వైద్య సేవలు అందిస్తానని తెలియజేస్తూ ఇంత దూరం నడిపించిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నా కొరకు, నా కుటుంబం కొరకు, హాస్పిటల్స్ కొరకు ఇక్కడ ఎవ్రీ టైం ప్రేయర్ చేసే ఒక టీం ఉంది. ఆ టీంకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.